నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దేవి శ్రీచక్ర త్రిపురాత్రయంలో మొదటి దేవత ఆమె. షోడశ విద్యకు అధిష్టాన దేవత ఆ అమ్మవారే. బాలగా కనిపించినా శక్తికి ఏమాత్రం తక్కువ కాదు. ఆ జగన్మాతే శ్రీ బాలా త్రిపుర సుందరీ మాత. నేటి నుంచి ప్రారంభమైన అమ్మలగన్న అమ్మ శరన్నవరాత్రులలో మనం తొలత పూజలు చేసేది బాలా త్రిపుర సుందరీ దేవికి కదా. ఈ సందర్భంగా బండాసురవధ సమయంలో చిదగ్ని కుండం నుంచి ఉద్భవించిన జగన్మాత అవతారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్రం. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని వీక్షిద్దాం. భండపుత్ర వధోయుక్త బాలా విక్రమ నందిత శ్రీ లలితా సహస్రనామం పఠించే వారికి ఈ శ్లోకం తెలిసి ఉంటుంది. భండాసురుడి రాక్షస పుత్రులను సంహరించేందుకు అమ్మవారు ఎత్తిన అవతారమే శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి. అయితే లలితాదేవి లీలలో భాగంగా బాలగా అమ్మ ఉద్భవించిన ప్రదేశం త్రిపురాంతకం అంటారు. అలాగే త్రిపురాసురులను సంహరించటంలో మహాశివుడికి సహాయం చేసి ఆయనతో సహా కొలువైన ప్రదేశమే ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం. మహామహిమాన్వితమైన ఈ పుణ్యధామం అనేక అద్భుతాల సమాహారం. అమ్మ అవతారమే ఓ అద్భుతం. శక్తి ఆరాధనలో బాలా త్రిపుర సుందరీ దేవిది ప్రత్యేక స్థానం. త్రిగుణైక శక్తి ఆమెది. సరస్వతి విజ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలగలిసిన అపురూపదాయిని, ఆనందప్రదాయిని శ్రీ బాలా త్రిపుర సుందరి. నిర్మలత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనస్సు, బుద్ధి, అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్షరమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే నిత్య సంతోషం సిద్ధిస్తుందని విశ్వాసం. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు ఉపాసకులు. శ్రీచక్రంలో మొదటి దేవత బాల. అందుకే సత్సంతానాన్ని అందించే తల్లిగా బాలా త్రిపుర సుందరీ దేవి భక్తుల పూజలు అందుకుంటోంది. త్రిపురాంతకేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్ల నామస్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని త్రిపురాంతకం. దేశంలో ఉన్న ప్రాచీన శైవక్షేత్రాల్లో ఒకటిగా శ్రీశైల క్షేత్రం కంటే అతి పురాతనమైనదిగా ఖ్యాతిగాంచిన ఈ త్రిపురాంతక క్షేత్రం స్వామి అమ్మవార్ల లీలా విశేషాలతో పునీతమైంది. సుందర ప్రశాంత వాతావరణంలో మనోహరమైన ప్రకృతి రమణీయతను శోభించే ఈ క్షేత్రం ప్రకాశం జిల్లాలో ఉంది. 4 మహాద్వారాలున్న శ్రీశైల భవ్యధామానికి తూర్పు ద్వారంగా భాసిల్లుతోంది త్రిపురాంతకం. శ్రీశైల వెండికొండకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో విలసిల్లుతోంది. శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి అధిష్టాన దేవత అయిన బాలా త్రిపుర సుందరి, త్రిపురాంతకేశ్వర స్వామివార్లు కొలువై ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మార్కాపురం మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ధామాన్ని చేరుకునే మార్గం సుందర ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. రద్దీ వాతావరణానికి దూరంగా ఉన్న ఈ దివ్యక్షేత్రం భక్తుల మనసులను ఆహ్లాదపరుస్తుంది. అమ్మ దర్శనానికి ముందు అయ్యవారి అనుగ్రహం తీసుకుందాం. ఎక్కడైనా ఆదిపరాశక్తి అవతారాల చింతనే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం చూస్తూ ఉంటాం. కానీ దేశంలో ఏ ఆలయంలో లేని విధంగా మహాశివుని ప్రతిరూపం త్రిపురాంతకేశ్వర స్వామివారు శ్రీచక్రపీఠంపై కొలువయుండడం విశేషం. పిలిస్తే పలికే దైవంగా ఖ్యాతిగాంచిన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. చోళ, రాష్ట్రకూట, విజయనగరదీసులు త్రిపురాంతక అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. త్రిపురాంతకం క్షేత్రానికి చేరుకున్న భక్తుల అడుగులు ముందుగా త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం వైపే పడుతాయి.
త్రిపురాంతకం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయానికి బయలుదేరుతారు. కుమారగిరి పర్వతంపై ప్రశాంత వాతావరణంలో ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకునే మార్గం భక్తులకు కావలసిన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఘాట్ రోడ్డు ప్రారంభంలో నూతనంగా నిర్మించిన ముఖద్వారం భక్తులను ఆకర్షిస్తుంది. కుమారగిరిని అధిరోహించే మార్గం భక్తులను పరవశింపజేస్తుంది. ఈ మార్గం మధ్యలో కుడి చేతి భాగాన శిథిలమైన మఠం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మఠంలో శిథిలంలో ఉన్న శివలింగాలను చూడవచ్చు. వాటిని దర్శించుకున్న భక్తులకు ఇదే మార్గంలో మరికొన్ని శివలింగాలు కనిపిస్తాయి. సర్వం శివమయం అనేందుకు తార్కాణంగా ఇవి గోచరిస్తాయి. విశాల ప్రాంగణంలో త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. ప్రధానాలయ ముందు భాగాన ధ్వజస్తంభ వీక్షణం చేసుకున్న భక్తులకు అక్కడే శిలారూపంలో ఉన్న శివలింగం, నందీశ్వరుడు దర్శనమిస్తారు. అలనాటి కట్టడాలకు నిదర్శనంగా మిగిలిన ఈ త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయం దేశంలో మరెక్కడా లేని విధంగా శ్రీచక్ర పీఠంపై నిర్మించబడింది. గర్భాలయ ఆవరణలో ముందు భాగాన విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల శిలారూపాలు దర్శనమిస్తాయి. వారిని దర్శించుకున్న భక్తులకు ఆపై శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఆపైన త్రిపురాంతకేశ్వర స్వామియే నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశించి త్రిపురాంతకేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి భక్తులు అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. వరగర్వంతో చెలరేగిన త్రిపురాసురులను సంహరించేందుకు పరమేశ్వరుడు అడుగిడిన ప్రదేశమే ఈ త్రిపురాంతకమని విశ్వాసం. కుమార పర్వతంపై త్రిపురాంతకేశ్వర స్వామిగా వెలసిన లింగం జలలింగమని, సర్వదా నీరు ప్రవహింపజేస్తుందని చెబుతారు. అయితే కాలక్రమంలో దుండగులు ఈ లింగాన్ని నాశనం చేయడంతో దాని స్థానంలో మరో లింగాన్ని ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది. తత్పురుష మహాలింగంగా త్రిపురాంతక లింగాన్ని పురాణాల్లో పేర్కొన్నారు. స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడిపోయాయనే కథ ప్రచారంలో ఉంది. అందుకే ఆ ద్వారాన్ని మూసివేయడంతో పక్కగా ఉన్న దారిగుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు భక్తులు. త్రిపురాంతకేశ్వరునికి ఉత్తరాన పార్వతీదేవి స్కందమాతగా అనుగ్రహిస్తుంది. పై రెండు చేతులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం, ఢమరుకం, కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది. అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగాన్ని సైతం భక్తులు దర్శించుకోవచ్చు. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం సమీపంలోనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవాలయం, పంచలింగ దేవాలయాలు ఉంటాయి. ఈశాన్యంలో ఆవు పొదుగు ఆకారంతో లింగాలు దర్శనమివ్వడం విశేషం. దక్షిణ మెట్ల మార్గం వైపు వీరభద్రాలయం, ఆ పైవైపుగా ఇష్టకామేశ్వరి దేవాలయాల దర్శనం ప్రాప్తిస్తుంది భక్తులకు. దక్షిణంగా అగస్త్యలింగం, ఆగ్నేయంలో యజ్ఞేశ్వరలింగం, వాయువ్యంలో హనుమంతుడు ప్రతిష్ఠించిన మారుతిలింగం, పక్కనే మార్కండేయ ప్రతిష్ఠిత దివ్యలింగం కానవస్తాయి. గర్భాలయానికి నైరుతి దిశలో చీకటి మిద్దె అనే చీకటి గుహను చూడవచ్చు. ఇక్కడి నుంచి కాశీ, శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉందంటారు. శ్రీచక్ర ఆధారిత నిర్మమైన ఏకైక శివాలయం త్రిపురాంతకం. ఈ దేవాలయము శ్రీచక్రం మీద ఉంటుందని, ప్రపంచంలోనే ఒక సిద్ధిక్షేత్రం అంటారు దీన్ని. రాక్షసులే నిర్మించబడని చెప్తారు మనం. అలాగనే ఈ దేవాలయానికి తూర్పు ప్రవేశం నిషిద్ధము, నైరుతి ప్రవేశము. నైరుతి ప్రవేశం రాక్షస ప్రవేశం అంటారు. ఆ ప్రవేశం ద్వారా స్వామిని చూస్తున్నాం కాబట్టి ఆ లక్షణాలు మనకు వచ్చేస్తావని, అందుకు అమృతం అభిషేకం చేయాలి. అమృతం మనం సాధించలేము. తత్పర్యాయం మధు. అమృత సమానం తేనె కాబట్టి తేనెాభిషేకం, తేనె తీర్థంగా ఇస్తారు క్షేత్రంలో. ప్రపంచంలో మనము ఏ శివాలయానికి వెళ్ళినా ఈ యొక్క స్వామివారి నామము తప్పనిసరిగా ఉచ్చారణ జరుగుతూనే ఉంటుందన్నమాట. అందుకే వేదకాలం నాటి దేవాలయం క్షేత్రము. త్రైలోక్య పావనం తీర్థం త్రిపురాంతకముత్తమం అంటూ శైవ శాక్తేయ క్షేత్రాల్లో అత్యంత మహిమాన్విత దివ్య క్షేత్రంగా త్రిపురాంతకాన్ని కొనియాడారు. స్కాంద పురాణం శ్రీశైలఖండంలో త్రిపురాంతక దివ్య వైభవం మనకు గోచరిస్తుంది. త్రిపురాంతక నామస్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడట. అయితే బాలా త్రిపుర సుందరి ఈ క్షేత్రంలో ఎలా వెలిసింది, అమ్మ సాక్షాత్కారం ఎలా ప్రాప్తించింది ఇత్యాది విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. త్రిపురాసురులను సంహరించే సమయంలో ధనస్సు పనిచేయక శివుడు తడబడ్డాడట.
అప్పుడు అంతర్ముఖుడైన ఈశ్వరుడు పరదేవతను ఆత్మలో ధ్యానించగా లీలా వినోదిని బాలా త్రిపురసుందరిగా సాక్షాత్కరించింది, శివుని ధనస్సులో ప్రవేశించింది. ఈ ఘట్టానికి ఋగ్వేదంలో ఓ మంత్రం సాక్షిగా కనిపిస్తుంది. అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టాడు. త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్రబాణంతో అవి ఒకేసారి ధ్వంసమయ్యాయి. బాలా త్రిపుర సుందరి ధనస్సు నుంచి బయటకొచ్చింది. శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు. ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది. అక్కడే రుద్రుడు వైఢూర్యలింగంగా అవతరించగా ఆ పైభాగాన దివ్యజలలింగాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడని పురాణవచనం. లలితా సహస్రంలో పేర్కొన్నట్టు లేత రక్తవర్ణంతో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహాప్రీతి. త్రిపురసుందరీదేవి స్థావరం కదంబవనం. అటువంటి కదంబవనాలు బాలా త్రిపురసుందరి ఆలయం దగ్గరే ఉండటం విశేషం. ఈ ఆలయాన ప్రతిదీ విశేషమైనదే. ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణశైలి వైవిధ్యంగా ఉంటుంది. గర్భగుడి మీద రాజగోపురాన్ని పోలిన గోపురం ఉండటం ఓ ప్రత్యేకత. త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరి అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించడమే. గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తికి ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యం ఉంది. నిర్గుణమూర్తిగా కొలువైన బాలా త్రిపుర సుందరి విగ్రహం తపో సంపన్నులకు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. కాకతీయ రాజు గణపతి దేవుడి చెల్లెలు మైలాంబ వేయించిన శాసనాన్ని బట్టి ఈ ఆలయ నిర్మాణం 1209లో జరిగిందని, ప్రస్తుతం పూజలు అందుకుంటున్న అమ్మవారి విగ్రహాన్ని ఆమె ప్రతిష్ఠింపచేసిందని స్పష్టమవుతోంది. విశేషమైన రోజుల్లో అమ్మవారు పులి, సింహ, గజ, అశ్వ, శేష, నెమలి వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. బాలా త్రిపురసుందరి అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించిందని పురాణగాథ. ఇప్పుడున్న గర్భగృహం త్రిపురసుందరీదేవి ఆవిర్భవించిన చిదగ్నికుండం. దీనిని స్థానికులు నడబావిగా పిలుచుకుంటారు. ఉత్తరాభిముఖంగా కొలువైన అమ్మవారి చిదగ్నిగుండంలోకి దిగాలంటే 9 మెట్లు దిగి కిందికి వెళ్ళాలి. ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ. అదే నవావరణంలో బాలా త్రిపుర సుందరి ఉంటుందన్నమాట. ఈ సోపానాలకు అధిదేవతలుగా ప్రత్యధిదేవతలు ఉంటారు. 9 మెట్లు దిగిన తరువాత చిదగ్నిగుండంలో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది. దివ్యచక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో, పుస్తకమాల వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది. సామాన్య భక్తుల కోసం నిర్గుణ శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి వెనక ఉన్న శిల మధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్ఠితమై ఉంది. విగ్రహానికి వెనుక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప బాలాత్రిపుర అమ్మవారు. ఇక్కడ త్రిపురాసుర సంహారం కొరకు అమ్మవారు బాలాత్రిపురించి యొక్క త్రిపురాసుర సంహారం అనంతరము చిత్తగ్నిగుండం అనే బావిలో స్వయంగా వెలిసి ఉన్నారు. అమ్మవారికి ఇక్కడ రూపం ఆకారం ఉండదు. మనకు ఆదిశంకరాచార్యుల వారు యొక్క త్రిపురాంతక క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ అమ్మవారికి యొక్క లలితా సహస్రం మొత్తం కూడా ఇక్కడ వ్రాయడం జరిగినది. అలాగే మొట్టమొదటగా ఇక శ్రీచక్రాన్ని స్థాపన చేశారు. శ్రీమాత అంటే ఓ తల్లి, శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదంగి సంభూత, దేవకాశంభూత అనేక ప్రతినామానికి కూడా ఇక్కడ అమ్మవారు పలుకుతూ ఉంటారు. ప్రతి నామానికి అర్థం కూడా ఈ యొక్క త్రిపురాంతక క్షేత్రంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అమ్మవారికి రూపమాకారం ఉన్నది కాబట్టి ఆదిశంకరాచార్యుల వారు ఇక మూర్తిని ప్రతిష్టాపన చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చిదంగి సంభూతం అంటే అగ్ని, చిత్తు, నీరు కలిగే ప్రదేశాన్ని మనము బావిలో దిగి అమ్మవారిని దర్శించుకోవాలి. నవావరణార్చన అంటే 9 ఆవరణతోటి మనం పూజ చేస్తాము. అలాగే మనం 9 మెట్లు దిగి అమ్మవారిని దర్శించుకోవటము ఇక్కడ విశేషము. బాలా త్రిపుర సుందరీ దేవి దర్శనం చేసుకున్న భక్తులు అవధులు లేని ఆనందానికి లోనవుతారు. గర్భగుడి నుంచి బయటికి రాగానే మరెన్నో ఆలయ ప్రత్యేకతలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ విశేషాల మణిహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం.
శ్రీ బాలా త్రిపుర సుందరి కొలువైన చిదగ్నికుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా 2 మండపాలు ఉంటాయి. వాటినే సిద్ధి మండపాలుగా పిలుస్తారు. ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందనే పేరుంది. మెట్లు దాటి బయటికి వస్తే శ్రీచక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే అమ్మవారి శ్రీచక్ర పాదుకలు ఉన్నాయి. అర్చనలన్నీ వీటికే నిర్వహిస్తారు. ఎవరైనా వీటిని పూజించవచ్చు. చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే చిన్నమస్తాదేవి చిన్న మండపంలో కనిపిస్తుంది. ఈమెనే ప్రచండ చండికాని, వజ్ర వైరోచని అని అంటారు. చిన్నమస్తాదేవి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి సర్వసైన్యాధ్యక్షురాలు. ఈమె దశమహావిద్యలలో 6వ మహావిద్య. సాధారణంగా శక్తి ఆలయాలలో సింహవాహనం ధ్వజస్తంభంగా ఉంటుంది. ఇక్కడ అలా లేదు. కాబట్టి అమ్మవారు మానవ ప్రతిష్ఠితం కాదని స్వయంభూ అని భావిస్తారు. వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని దేవతాగ్రణి అని స్తుతించారు. త్రిపుర సుందరి అమ్మవారి ఉత్తర ద్వారానికి ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీరశిలలే. ఇవి భక్తుల వీరకృత్యాలకు ప్రతిబింబాలు. ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది. వీటిలో అధిక భాగం స్త్రీ శిల్పాలే ఉండటం మరో ప్రత్యేకత. బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం చెరువు కట్టపై ఓ పుట్ట ఉంది. అందులోని విశేష సర్పం రాత్రివేళ అమ్మవారి చిదగ్నిగుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట. ఇక వర్షాకాలంలో అమ్మవారి విగ్రహం, ఆలయంలో చాలా భాగం వర్షపు నీటితో మునుగుతుంటాయి. అప్పుడు అమ్మ పూజకి అంతరాయం రాకుండా బయట ఒక చిన్న ఆలయంలో కూడా అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈవిడని అపరాధేశ్వరి, బయట బాలమ్మ అంటారు. ఆలయం నీట మునిగిన సమయంలో ఇక్కడే దేవీ ఆరాధన నిర్వహిస్తారు. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలైన జాగృత్, స్వప్న, సుషుప్తిలకు అధిష్టాన దేవత. మనిషి ఎన్ని జన్మలెత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాడు. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అలాంటి తల్లి బాలరూపంలో మనలోనే ఉంది. ఆత్మస్వరూపురాలు అయిన బాలను పూజిస్తే జ్ఞానం, మోక్షం దిశగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. అందుకే అమ్మవారి స్వరూపంగా భావించే బాలలను త్రిపుర సుందరిగా అలంకరించి పూజ నిర్వహించడం ఆనవాయితీ. దేవి శరన్నవరాత్రుల వేళ అంతటి మహిమ కలిగిన బాలా త్రిపుర సుందరి దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. వీక్షించారుగా దేవీ శరన్నవరాత్రుల శుభవేళ త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరి అమ్మవారి వైభవాన్ని. ఆ జగమేలే తల్లి కృపాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.